వైశ్యులు, అదే రకంగా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అధికంగా ఉన్నారు. ఈ వార్డులో అనేక సమస్యల్ని అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఆ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా ఏదైతే ఇమ్మీడియట్ గా పరిష్కరించగలమో వాటిని పరిష్కరించి, ఏదైతే ఇప్పుడు పరిష్కరించలేమో ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ వార్డులో గత 100 సంవత్సరాలుగా లీజులో ఉన్న భూములకు సంబంధించి 800 కుటుంబాలకు పైగా పట్టాలు ఇవ్వడానికి కృషి చేశాం. తప్పకుండా ఏదైనా దాంట్లో పొరపాట్లు కానీ ఉంటే సరిదిద్దుకుంటాం. 2 కోట్ల వ్యయమయ్యేటటువంటి అరుంధతి పాలెం కామాటి హరిజనవాడ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారే గాని పనులు ఆగిపోయాయి. ఆ పనులని మళ్ళీ పునః ప్రారంభిస్తామని హామీ ఇస్తా ఉన్నా. రోడ్లు కానీ పూర్తయితే, ఈ రోడ్డు పూర్తయితే 200 కుటుంబాలకి సౌకర్యంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, సిఆర్పి డొంక కాలువ వీధి, మురుగు కాలువ, రహదారి 8-10 వార్డులను కలుపుతుంది. ఈ నిర్మాణం పూర్తయితే 100 కుటుంబాలకు మేలు జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. స్వచ్ఛ రక్ష కార్యక్రమం కింద కామాటి హరిజనవాడలో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైశ్యులు అత్యధికంగా 35% నివసిస్తా ఉన్నారు. బలిజ సామాజిక వర్గం 28%, ఎస్సీ సామాజిక వర్గం 15%, కమ్మ సామాజిక వర్గం 11%, రెడ్డి సామాజిక వర్గం 8%. కులము, మతము, తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వివక్షత, పక్షపాతం లేకుండా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనులు కానీ చెప్పాలని అనుకుంటే 5 కోట్ల వ్యయంతో డ్రైనేజ్ నిర్మాణం రౌండ్ తూమ్ దగ్గర సమీపంలో చేయడం జరిగింది. నాడు నేడు కార్యక్రమం కింద వాజీ తోట పాఠశాల అభివృద్ధి చేయడం జరిగింది. జగనన్న ఇళ్ల పథకాల కింద 615 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగింది. 15వ డివిజన్ ప్రజల కోసం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకి కృషి చేశాం. తప్పకుండా అది సక్సెస్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని, అర్బన్ పిహెచ్సి అన్నటువంటిది మేము తప్పకుండా నిర్మాణానికి పూర్తి చేస్తాం. ట్రాఫిక్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో స్నేహిన్ ఈ యొక్క బంగారు చైన్స్ అన్ని కూడా దొంగిలించడం జరుగుతూ ఉంది. కాబట్టి పోలీసులకి సహకరిస్తూ అక్కడక్కడ ఈ యొక్క CCTV కెమెరాస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్డు ప్రజల కోసం వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాం. స్టీల్ ఫ్యాక్టరీ వీధిలో 400 మీటర్ల పొడవున రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మినీ బైపాస్ నుంచి బాలాజీ నగర్ ని కలిపేందుకు రహదారిని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, సర్వేపల్లి కాలువ కట్ట, ఈ యొక్క సర్వేపల్లి కాలువ కట్ట సుందరీకరణ, అక్కడ ఇళ్ల పట్టాలు పొందినటువంటి కుటుంబాలన్నీ కూడా వారి సమస్యల్ని వివరించడం జరిగింది. ఆ రివిట్మెంట్ కొంతవరకు పూర్తి చేయడం జరిగింది. మిగతా రివిట్మెంట్ అంతా కూడా పూర్తి చేయనటువంటి నేపథ్యంలో రివిట్మెంట్ కట్టిన దగ్గర, ఆ రివిట్మెంట్ కట్టిన దాని వల్ల కొన్ని ఇళ్లు కుంగిపోవడం జరిగింది. వాటినన్నిటినీ కూడా తిరిగి రిపేర్లన్నీ చేయిస్తాం. ఎక్కడైతే రివిట్మెంట్ కట్టలేదో అక్కడ రివిట్మెంట్ కట్టి, అక్కడ ఏదైనా ఇళ్లకి ఏదైనా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ ని కూడా తిరిగి రిపేర్ చేయిస్తామని ఈ సందర్భంగా ఈ వార్డు వాసులందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. నారాయణ వాలంటీర్స్ సార్ ప్రలోభాన్ని ఇచ్చి తీపించుకుని 25,000 ఇచ్చేసి వాలంటరీ వ్యవస్థ నిర్మించింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి 25 కుటుంబాలకి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు సేవలు అందిస్తూ ఉంటారు. ఆ వ్యవస్థని, ఆ విజన్ ని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదో ప్రలోభాలు పెట్టి వాలంటీర్లని వాళ్ళ వైపు లాక్కునేటటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం.
బహుశా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల వాలంటీర్స్ కొంతమంది మొగ్గు చూపుతుండొచ్చు. మళ్ళీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వాలంటీర్ వ్యవస్థని సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి ఆ భావన, ఆ యొక్క ఆలోచన కలిగింది చంద్రబాబు నాయుడుకి. మనం అధికారంలో కొనసాగితేనే వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది. వాలంటరీ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి భాగస్వామి, ఆ పార్టీలో నాయకుడు నారాయణ. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నారాయణ రాజకీయాల్లో చేసింది ఏమీ లేదు, మంత్రిగా ఉండి చేసింది ఏమీ లేదు. ఉన్న వ్యవస్థలను కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ. అతను విద్యను వ్యాపారంగా పరిగణించి ప్రజల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు జలగలాగా పీల్చేటటువంటి వ్యక్తి నారాయణ. కాబట్టి నారాయణ మాటలు నమ్మి ఏ వాలంటీర్లు అయితే ఆయన సైడ్ వెళ్తారో వాళ్ళందరూ కూడా మోసపోతారు. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, వాలంటీర్లు అందరికీ కూడా చాలా మంది, కొంతమంది ఎవరైతే 45 మంది నాకున్న సమాచారం ప్రకారం అటు సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ 45 మందికి ఒక్కొక్కరికి 20 నుంచి 25,000 రూపాయలు ఇచ్చి వారికి ఉద్యోగం కూడా ఇస్తామన్నటువంటి విషయాన్ని అతను ఒక హామీ ఇచ్చాడు. అతను హామీని నెరవేర్చడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నారాయణ అనే వ్యక్తి ఇక్కడ కనపడ్డు. నిజంగా ప్రజలకు సేవ చేసేటటువంటి వాళ్ళు వాలంటీర్లు, ప్రజలందరికీ సేవ చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నారాయణని నమ్మవద్దు అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.